పదజాలానికి వచ్చే ప్రయత్నం చేద్దాం. సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు. పొడుపు కథలు ఒక 15 ఉంటాయి, సామెతలు ఒక 80 నుంచి 90, జాతీయాలు ఒక 80 నుంచి 90 మనకి టెక్స్ట్ బుక్ లోపల ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, మెయిన్గా 6th నుంచి 10th క్లాస్ వరకు. పేపర్ 2 వాళ్ళకైనా పేపర్ 1 వాళ్ళకైనా ఇవి ఖచ్చితంగా ఉన్నవే. ఓకేనా, అవి ఖచ్చితంగా ఉన్నవే. చిన్నగా మనము ఎప్పుడు చూడకుండా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే సామెతలు కాస్త పెద్దగా ఉంటాయి, జాతీయాలు చిన్నగా ఉంటాయి. అవైనా కాస్త గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్కి చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే, చదివే వాళ్ళు ఉంటే ఈ విషయాన్ని పక్క పెట్టేయండి. నెక్స్ట్ పొడుపు కథలు చాలా ఈజీయే మనకి. ఓకేనా, రైట్. అవి మనకి ఒక 15 ఏమో ఉన్నాయేమో చూసుకునే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. ఓకే, పదజాలం నుంచి నెక్స్ట్ తెలంగాణ పదజాలం. అవి మనకి ఒక 30 వరకు 40 వరకు ఉన్నాయి. ఓకేనా, వాటిని చూసుకునే ప్రయత్నం చేయండి. ఒక టెక్స్ట్ బుక్ లోపల ఉన్నాయి. ఓకే, ప్రీవియస్ లైవ్ లోపల కూడా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో కూడా నేను చెప్పడం జరిగింది. ఒకసారి వీలైతే వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా ఉన్నది, ఎక్కువ మార్కులు వచ్చేది ఈ అంశాలమ్మా. అర్థాలు. మనకి ఒక్క టెట్ ఎగ్జామ్ లోపల ఖచ్చితంగా 2-3 అర్థాలను ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి 2-3 ఇచ్చాడు. సరే, ఒకటే అంశం నుంచి ఎక్కువ ఇవ్వచ్చా, అది ఆయన ఇష్టం నాన్న. అర్థమవుతుందా మనకు? ఎగ్జామినర్ ఇష్టం మనకు. అర్థాలు అన్నవి 1, 2 లేదా 3 కూడా ఇవ్వడం జరిగింది. చాలాసార్లు గమనించండి, ఒకసారి ప్రీవియస్ పేపర్ చెక్ చేస్తే అలా ఉంటాయి. సార్ అర్థాలు ఎలా నేర్చుకోవాలి సార్? ఇప్పుడు సంతోషం, దీని అర్థం ఏమిటి? ఆనందం అని అడుగుతారా? అడగడు. నుడుగులు అంటే ఏమిటి? నుడుగులు అంటే ఏమిటి? మాటలు. హరిత్తు అంటే అర్థం ఏమిటి? సింహం. ఇలాంటి ప్రశ్నల్ని చూసుకోవాలి. నీవు చదివేటప్పుడు నీకు ఏ ప్రశ్న, ఏ పదం అయితే నీకు కొత్తగా అనిపించిందో ఆ పదం యొక్క అర్థాన్ని నువ్వు నేర్చుకుంటూ వెళితే నీకు ఎక్కడ నీకు ఒక్క మార్కు కూడా పోదు. మెయిన్గా మనకి జంతువులకి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నాడు అర్థాలలో, వాటిని చూసుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ పదజాలానికి సంబంధించినవి ఎక్కువగా అడుగుతున్నాడు, వాటిని చూసుకునే ప్రయత్నం చేయాలి. ఇవి అర్థాలకు సంబంధించి.